నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. సార్, ముందుగా మీకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు సార్. శ్రీమాత్రే నమః. మీకు మరియు మన టీవీ ప్రేక్షకులందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. సంక్రాంతి అంటేనే చాలా చాలా ఉత్సాహంగా 3 రోజుల పండగ, చాలా ముచ్చటైన పండగ. సో సంక్రాంతి భోగి గురించి చెప్పారు. శాస్త్రం ఏం చెప్తోంది, భోగిని ఎలా మనం సెలబ్రేట్ చేసుకోవాలనేది చెప్పి ఉన్నారు. సంక్రాంతి ఏంటి సార్? సంక్రాంతి వైశిష్ట్యం ఏంటి? ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి ఆ రోజు? సంక్రాంతి అంటే పెద్దల పండగ అంటారు. పెద్ద పండగ, పెద్దల పండగ. దాన్ని పెద్ద పండగ చేసేసారు, పెద్దల పండగ తీసేసి. అంటే ఖచ్చితంగా ఆ రోజు పితృదేవతలకు చేసుకోవాలని అర్థం. అది పెద్ద పండగ అయిపోయింది, పెద్దల పండగ అంటే ఏంటి? కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయి సంక్రాంతికి, కొత్త బట్టలు వేసుకోవాలి. హడావిడి సార్ అసలు. మనకి ఎప్పుడు కొనకపోయిన వస్త్రము సంక్రాంతి ఖచ్చితంగా కొనుక్కోవాలి. ఎందుకంటే మనం కొన్నది ఏవైతే ఉందో పెద్దలకు పెడతారు. ఇప్పుడు తాతలు, ముత్తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు ఇట్లా ఉంటారు కదా. కొంతమందికి ఉంటారు, కొంతమందికి ఆల్రెడీ శివైక్యం చెంది ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు కూడా అప్పటికే అయిపోయి ఉంటుంది, వీళ్ళ ఏజ్ కనుక ఎక్కువగా ఉంటే కనుక. అలాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి పేరున పెడతారు. బట్టలు కొన్ని పెట్టుకొని ఆ బట్టలు ఎవరికైనా ఇచ్చేయాలి సార్? మనం వేసుకోవచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు, దానికి ఇబ్బంది ఏం లేదు. ఆ రోజు ఏం చేస్తారంటే భగవంతుడి దగ్గర పెట్టి వాళ్ళకి ఇస్తున్నట్టుగా చేస్తారు. అలాగే స్వయం పాకం ఖచ్చితంగా చేయాలి. నార్మల్గా అందరూ ఏంటంటే సంక్రాంతి అనగానే కొత్త బట్టలు వేసుకున్నాం, ఏదో పూజ చేసేసాం, హడావిడిగా పిండి వంటలు వండేసుకున్నాం అనుకుంటాం. కానీ అసలు అది కానే కాదు. ఇది మెయిన్గా చేయాల్సింది. ఎందుకంటే మీరు ఎవరికైనా గమనించండి, బాగా అనారోగ్యంతో ఉన్నాము, బాగా ఇబ్బందులకు ఉన్నాము అన్నప్పుడు పెద్దవాళ్ళు కల్లోకి వస్తూ ఉంటారు కంటిన్యూస్గా. వాళ్ళు ఏంటంటే ఇండికేషన్ అనమాట. లేదా ఇప్పుడు మనకి కొంతమంది ఉంటారు, అలాగా 4-5 అన్నదమ్ములు ఉంటారు. 4-5 అన్నదమ్ముల్లో ఒక్కొక్కరు ఒక్కో దగ్గర విడిపోతారు. ఒక్కోసారి విడిపోయి ఎవరికి వారి ఫ్యామిలీస్ ఉన్నప్పుడు కొంతమందికి శాస్త్రం తెలియక సంవత్సరీకాలు చేయడం కానీ ఇట్లాంటివి చేయరు, ఆబ్దికాలు ఇట్లాంటివి పెట్టనప్పుడు ఇంకోళ్ళకి ఎవరికైతే ఈ స్పృహ ఉందో, ఎవరైతే ఇవి పాటిస్తుంటారో వాళ్ళు స్వప్నంలోకి వస్తారమ్మా. వీళ్ళు వచ్చారంటే దాని అర్థం ఏమిటంటే నాకు అక్కడ అందాల్సింది అందట్లేదు, మీరు ఏదైనా ఇవ్వండి అని. ఖచ్చితంగా మీరు ఎంతమంది ఉంటారో మీకు మీ సర్కిల్లో వాళ్ళందరి పేరు మీద కనీసం టవల్ అయినా సరే పెట్టాలి. ఒక తెల్ల టవల్ ఎంత ఉంటుందమ్మా? అంటే 50 రూపాయలు పెడితే వచ్చేస్తుంది కదా. కొన్ని పంచ అనుకోండి, 200-300 రూపాయలు పెడితే పంచ వస్తుంది. చక్కగా ఎన్ని ఖర్చులు పెడుతున్నాడు. సినిమాకి వెళ్తే వాళ్ళు 1000 రూపాయలు అయిపోతుంది మనిషికి. ఇద్దరు వెళ్తే 1000 రూపాయలు అయిపోతుంది. 1000 రూపాయలు అయిపోతుంది. టబ్బు 800 పాప్కార్న్. అవును. అయ్యో, మీరు పెద్ద పెద్ద వీటిలో కొంటే వాటర్ బాటిల్ 80 రూపాయలు తెలుసా అన్నమాట. అవన్నీ చేసేస్తున్నాం ఖర్చులు మనం. అవన్నీ పిచ్చి ఖర్చులు అయిపోతాయి. ఎన్ని పిచ్చి ఖర్చులు అవుతాయి. కానీ మనల్ని వెనకుండి రక్షించేటువంటిది ఏదైతే ఉందో అది పితృదేవతలు. ఆ పితృదేవతలు అంటే ఎవరో కాదు, అమ్మవారే పితృదేవతా రూపంలో కూడా ఉంది అని చెప్పబడింది శాస్త్రంలో. కాబట్టి ఏది ఏమైనా మీరు పిండి వంటలు వండుకున్నా వండుకోపోయినా, మీరు ఇంకోటి ఏదో హంగామా చేసినా చేయకపోయినా సరే సంబంధం లేదు. కానీ వారి కోసమని ఒక వస్త్రం అక్కడ పెట్టి వారికి సమర్పిస్తున్నట్టుగా భావించండి. తర్పణాలు వదిలిపెట్టండి, వీలైతే స్వయం పాకం ఇవ్వండి. ఇది మిమ్మల్ని రక్షిస్తుంది, ఖచ్చితంగా రక్షించి తీరుతుంది. ఎటువంటి వాటి నుంచి రక్షిస్తుంది ఇవి చేస్తాయంటే, ఆకస్మిక సంఘటనలు ఉంటాయి చూసారా. సడన్గా యాక్సిడెంట్ అయిందండి, సడన్గా లాస్ అయిందండి, సడన్గా అంతుపట్టిన రోగాలు ఉంటుంటాయి. హాస్పిటల్కి వెళ్తుంటాము, ఎక్కడేం చేసినా రాదు, డయాగ్నోస్ అవ్వదు. అది పర్టికులర్గా ఈ దోషం ఇది చేయడం ద్వారా తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, అందుకని ఖచ్చితంగా ఇది చెయ్యాలి. అలాగే మరొకటి ఏంటంటే వీటితో పాటు సంక్రాంతి రోజు మన ఊర్ల సైడ్ అయితే ఈ బియ్యం ఈ ఫార్మర్స్కి సంబంధించిన పండగగా కూడా చేస్తూ ఉంటారు. మీకు గనక బాగా కలిగి ఉంటే సంక్రాంతి నాడు బియ్యము కానీ అన్నదానం కానీ చేయాలమ్మా. చేసినట్లయితే పితృదేవత ఆరాధనలో రకరకాల పద్ధతులు, అన్నదానం కూడా ఒక పద్ధతి. ఆ రకంగా కూడా శాంతింపు జరుగుతుంది అనేటువంటిది శాస్త్రం.
ఇక నార్మల్గా ఆ రోజు చేసుకునేటువంటి పూజాది విధానాల్లో ఉమ్. సర్వసాధారణంగా అమ్మవారి భక్తులు ఉంటారు, అందులో కొంతమంది శివ భక్తులు ఉంటారు, విష్ణు భక్తులు ఉంటారు. ఎవరికి వారి దైవం పట్ల నమ్మకము, కాస్త ఎక్కువ ప్రేమ ఉంటుంది కొంతమందికి, వారు ఆ దేవతారాధన చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ దేవతారాధన చేయాలి, ఇంకోటి చేయకూడదు అనేటువంటిది లేదు. ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఆ మనకి పంచాయతనం ఉంటుంది కొంతమందికి, ఆ. ఇంకొంచెం విశేషంగా చేస్తాం. నిత్యం చేసుకునేటువంటి పూజనే ఇంకొంచెం ఓ 4 పిండి వంటలు వండి చక్కగా ఇంకొంచెం షోడశోపచారాలు ఇట్లా ఏదైనా సరే చేయడం జరుగుతుంది. అంతేగాని మరొకటేం కాదు. కానీ మెయిన్గా అయితే పెద్దల పండుగ ఇది. Right. ప్రతి సంక్రమణం అంటారు తెలుసా అమ్మ? Hmm. రవి Hmm. రాశి మారుతుంటాడు కదా, Ah. రాశి మారేటప్పుడు శాస్త్రంలో ఏం చెప్పారంటే, మీకు ఇప్పుడు ధనస్సు నుంచి మకరంలోకి వెళ్తాడు, మకర సంక్రాంతి 15వ తేదీ. దాని తర్వాత మీరు ఫిబ్రవరిలో కుంభంలోకి వెళ్తాడు, దాని తర్వాత మార్చిలో మీనంలోకి వెళ్తాడు. ఈ మారేటప్పుడు ఏంటంటే ప్రత్యేకంగా ఈ మకరంలో మారేటప్పుడు నూనె దానంగా ఇస్తే శని సంబంధించిన దోషాలు పోతాయి. Right. నూనె, Hmm. నువ్వులు, నూనె, బెల్లము, గొడుగు, చెప్పులు చెప్పబడింది శాస్త్రంలో. ఈ విధంగా దానంగా ఇస్తే, ఎందుకంటే మకరం అంటే శని యొక్క స్థానం కదా, ఈ ఆత్మ మన ఆత్మకారకుడు రవి అంటారు కదా, ఈ ఆత్మకి ఏదైతే ఈ ఈ దానాలు ఏదైతే ఇస్తామో, మీరు అంటే ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా తట్టుకునేటువంటి శక్తి అనేటువంటిది పెద్దల ద్వారా కలుగుతుంది మనకి, ఈ దానాలు ఇవ్వడం ఇవ్వడం ద్వారా. ద్వారా. అయితే ఈ సంక్రాంతికి చాలా చాలా నాన్ వెజ్ ని బాగా విరివిగా తినేసే వాళ్ళు ఉంటారు. సంక్రాంతి కంటే కనుమ రోజు తింటారు. కనుమ రోజు, ముక్కనుమ రోజు కూడా ఇంకా ఎక్కువ. ముక్కనుమ రోజు, అవును. అసలు మామూలుగా నేను కూడా వింటూ ఉంటాను సార్, అసలు ఇట్లా పండగ పూట జనరల్ గా ఈ పండగ పూట చేసుకోరు కదా, అవును. కానీ ఈ పండగ తినటం అనేది ఎలా చూస్తుంది సార్? అంటే యాక్చువల్ గా ఇది ఎలా వచ్చిందంటే అమ్మ, ఫస్ట్ మనకి ఈ చలికాలంలో కొంచెం రోగనిరోధక శక్తి తగ్గుతుంది సర్వసాధారణంగా. ఆ. ఏం చేసేవారంటే పాతకాలంలో ఒక అమ్మవారి, ప్రతి ఊరికి ఊరి దేవత ఉండేవారు, అందరినీ అక్కడికి పసుపుని 1 అవర్ అవుతూ ఉంటుంది. ఆ. పందెం కోళ్ళ వృత్తి అని అంటూ ఉంటారు. అవునవును. బాబాయ్ ఏంటో ఆ కాన్సెప్ట్ అర్థం కాదు, ఎందుకంటే దాని గురించి తెలియదు కాబట్టి. అవును. రైట్ సార్. మొత్తానికి ఊర్ల సైడ్ ఎక్కువగా అవుతుంటది, మరి ఇక్కడ అవుతుందో లేదో నాకు తెలియదు. సిటీస్ లో ఉండదు ఉండదు. సైడే. అటు సైడ్ భీమవరం అయితే నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ లెవెల్. అవును. అటు సైడ్ కోలాహలంగా ఉంటుంది చాలా. సరే, ఇంకా అది ట్రెడిషనల్ గా కూడా జరుగుతున్నటువంటి ఒక క్రతువుగా చూస్తూ ఉంటారు. ఎన్నో కొన్ని ఏళ్ల నుంచి జరుగుతుంది. అంతే. రైట్ సార్. సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకోవచ్చు అనేది చాలా బ్యూటిఫుల్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.